హాయ్ హలో వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడు పులివెందుల్లో జరిగిన ఓట్ల చోరీ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెవరు ఏ విధంగా ఓట్లు దొంగతనం చేశారు, ఎవరెవరు ఏ విధంగా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర స్లిప్పులు లాగేసుకున్నారు, ఏ పోలీసు గన్ను తీసి కాల్ చేస్తున్నా కొడకల్లారా పోలీస్ అన్నాడు. ఆయన నిజంగా పోలీసో కాదో, డ్యూటీ చేసేవాడు పోలీస్ కానీ వెనకుండి ఒక పార్టీ కొమ్ము కాసేవాడు పోలీస్ ఎట్ అవుతాడు, కార్యకర్త అవుతాడు కానీ అంటూ చాలామంది మాట్లాడటం జరిగింది. అదే క్రమంలో ఎక్కడైతే పులివెందుల ప్రదేశంలో జస్ట్ అది మామూలు ఎలక్షన్, లోకల్ ఎలక్షన్స్ వాటికి కూడా పెద్ద రాద్ధాంతం చేసి పులివెందుల్లో ఏదో సాధించామని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో కొంత ఫీడ్ మన దగ్గరకు వచ్చింది. ఇది కనుక మీరు చూసినట్లయితే మీరే చెప్పండి, ఏంటి నిజంగానే వీళ్ళ ఓట్లు లాక్కున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ ఏమీ చేయలేకపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల కింగ్ అంటారు, మరి కింగ్ కాస్త అక్కడ డింగ్ ఎందుకు అయ్యాడు, ఆ తర్వాత ఇంకొక డంగ్ ఎందుకు అయ్యాడు అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల కింగ్ 200 days అంటూ ఉంటారు కదా, అలా ఉండేది ఆయన. ఎక్కడ వచ్చారుకే కర్రలు పడుకుని తరిమి కొడితే వైసీపీ వాళ్ళు ఎట్టిల్లేరు ఎవరికి అర్థం కాని పరిస్థితి పులివెందుల్లో. పాపం వీళ్ళు ఓట్లు వేసినటువంటి ఓట్లు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సరేనండి. ఓటేనికి పోతే మేము కొడతామంటే ఎట్లా పోతే మేము ఓటేను పోనీలేదు, వీళ్ళ తెలుగుదేశం వల్లే పోనీలే మమ్మల్ని. బయట నుండి మనుషులు రప్పించినారు, ఏం దానికి రప్పించినారు, పోలీసు వాళ్ళు ఎందుకున్నారు, ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి. మా ఓటు ఎక్కడ పోతుంది? మీ స్వతంత్రంగా మీరు వేసుకునేదానికి ఇదంతా రాజకీయం ఎందుకు చేయాలి? ఓటు వేయనీకి అసలు రానిలే సార్. ఆమె ఏమడిగిందో తెలుసా, మీ అందరి మీరు వెళ్ళి రిగ్గింగ్ గుద్దుకునేదానికి మాకు ఓట్లని ఎలక్షన్ అని లైన్లో పెట్టి మా రోజంతా ఎందుకురా చెడనవ్వడం, పనికి వెళ్తే అట్లీస్ట్ 500 300 కూలన్న వచ్చేది, పని చేసుకునే వాళ్ళం కదరా, పనికి మాలని ఎదవల్లారా అన్నట్టు రేంజ్లో మాట్లాడింది ఆవిడ. అవునా కదా? నాకు అలాగే అనిపించింది. పాప రాజకీయ నాయకులకి ఎలా అనిపించింది తెలియదు కానీ ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్ పోలీసులు అందరూ. ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్, మీరు వెయ్యాకండి పోట్లు, మేము వేసేసినాం పోండి అంటున్నారు సార్. వాళ్ళే సార్ రౌడీలు. వెయ్యాకండి మేము వేసినాం పోండి అంటున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. రప్ప ఏమైపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీ వాళ్ళు మీ ఓట్లే వేసుకోలేకపోయారు. రప్ప 2029 పెద్ద చెప్తారు కదా సార్, ఏంటిది? పోలీసులు వాళ్ళందరూ సార్ 100 మందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని కొత్త 100 మంది ఏడు ఉంటే ఆడ సంపుకారంటే వాళ్ళని ఏమనుకుంటే మమ్మల్ని దొరుకుతారు సార్, ఊళ్ళో మమ్మల్ని దొరుకుతున్నారు కానీ మీరు లోకల్ పడేయటని వాళ్ళని మాత్రం ఏమనలేదు. పోలీసు కూడా పోవాలని పోయినా కూడా స్లిప్లు గుంజుకొని ఆడి వరకే స్లిప్లు గుంజుకొని పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు. ఈ స్టేట్మెంట్ విన్నారా? గన్ను తీసి కాల్ చేస్తాను నాకు కూడా కల్లారా మురళీ నాయక్ సార్. పోలీసులే లొంగిపోయారంట, మేం కదంటుంది, సామాన్యులు అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరిని కాల్ చేస్తారు? పోలీసుకున్న పరువు తీయడానికి వచ్చేసారు కదా సార్. చేయలేకపోయినాము. లేడీస్ అయితే గర్భాలు చూసినారు, ఆయన నువ్వు ఉంటావా ఇలా డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రం పోయి బొంగు కొనుక్కుంటావా ఇళ్ళకి అని బెదిరిస్తున్నారు. ఆయన లొంగిపోయింది. అది జరిగిన విషయం. నైట్ వచ్చి పిచ్చుకొని విన్నారు సార్. కడపోళ్ళు అంటే వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు. తెల్లారినా తెలిసింది సార్, మా వాళ్ళని పట్టుకు విన్నారు, మాకు తెల్లారినా తెలిసింది. వాళ్ళని పట్టుకెళ్ళారు అంటే వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, మగాళ్ళని మొత్తం పట్టుకెళ్ళి ఎక్కడ దాచేసి చంపేస్తాం ఓట్లయిపోతే. సినిమాటిక్ భలే చేశారు కదా. ఎవడరాడు ఆడవాళ్ళ మీద చేసిన ఆడింగ్ కూడా ఎవడరా? ఆవిడ తిడుతుంది చూడండి ఒకసారి. ఎవడరాడు ఆడవాళ్ళ మీద చేసిన ఆడింగ్ కూడా ఎవడు? పనికి మాలినోడు ఎవడు? చేతగానోడు ఎవడు అని ఆవిడ అడుగుతుంది. మా మీద చేస్తే చూడాలన్నా అని సిగ్గులేదురా? ఇంట్లో తల్లిలో చెల్లో లాగా చూడొచ్చు కదరా, అమ్మలాగా కూడా చేతులు వేస్తారా యాదవల్లారా అనాలని ఉంది కానీ అనలేమే. అసలు మా మొగోళ్ళు మాకు ఇంట్లో కాడ లేరు. అక్కడ వాళ్ళు ఏమైనా చేసినారనే, ఇంటికి వచ్చారనే ఏమనుకోలే మేము. అది మొగోళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ భయభ్రాంతుల్లో వీళ్ళు ఓట్లు వేయడానికి వెళ్తే వస్తే వేసేస్తామని చెప్పారు. ఓటు పోవడానికి పోతుంటే స్లిప్ గుంజుకుంటున్నారు. స్లిప్ గుంజుకునేది పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతున్నారు. 100-150 మంది నేను చూసాం. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉండే ఇది తప్పు అని ప్రశ్నించి అక్కడే కూర్చుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
టీడీపీ ఎంపీ డైరెక్ట్గా పోలింగ్ బూత్లో వెళ్తే కలెక్టర్ జేబులో చేతులు పెట్టుకుని ఇటు తిరుగుకుంటూ ఓట్లు వేయించుకుంటున్నారు. వీళ్ళని ఏం చేయాలి? మంచి కామెడీ పీసులా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కలెక్టర్ పేరుతో సహా అడ్రస్ చేశాడు. ఊరు చుట్టుకారం జనాన్ని రౌడీలు పిలిచుకొచ్చి ఇది చేసినారు. ఊళ్ళో వాళ్ళని గడ్డకు రానిలే, ఆడవాళ్ళే పిల్లోళ్ళే, ఒక్క పిల్ల కూడా ఇలా తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు గుద్దుకున్నారనా? మమ్మల్ని బాగానే ఇప్పుడు నిన్న కాక మొన్న పేర్ల పార్సాది రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తుంటే రివ్యూయింగ్ జరగలా అక్కడ ఆగిపో మురళి అంటున్నాడు. ఏం సార్ ఇది పార్సాది రెడ్డి గారు? ఇది మన తెలుగుదేశం నీతి నిజాయితీ భవిష్యత్తు అబ్బో అని చెప్పారు కదా, ఇదనమాట. తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది. వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు, మా పార్టీకి మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు. 10 మంది ఆడోళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని. మేము దారి నుంచి పోతాండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు మీ ఓట్లు లేవు వేసుకున్నామని. కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళం మనం చూడకోకుండా కూడా చేతుల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు. రాజ్యాంగంలో ఓటు హక్కు ఉంది, మనం ప్రజాస్వామ్యంలో ఆ ఓటు వినియోగించుకున్న రాజ్యాంగంలో ఓటు హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది. అక్కడ తెలియదు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో ఓటు హక్కు ఎవరికి లేదు. వాళ్ళు టీడీపీ వాళ్ళే, అందరు ఓట్ల హక్కులు టీడీపీ వాళ్ళే, వాళ్ళకి సహకరించే పోలీసులువే. అక్క తెలుసుకోక కూటమిలో ఓటు హక్కు ప్రజలకు లేదు, వాళ్ళకే ఉంది. అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లిస్ట్కి. ప్రజాస్వామ్యంలో లేనట్లే, మేమంతా చచ్చిపోయినామనే కదా వేరే రోజులు వచ్చి ఓటు వేసుకోలేదు. పులివెందుల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి. పులివెందుల మండలంలో ఏ వ్యక్తి ఓటు వేయలేదు అంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా పేరు తెచ్చి దౌర్జన్యం చేసి ఓటు వేసుకున్నారు. పొద్దున్నే 6కే రెడీ ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు లేకుండా వీళ్ళు ఏం చేయాలి? కొత్త మమ్మల్ని ఆ పోలీసులు ఉన్నారు, వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇవాళ మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడుతున్నారు. మాకు ఇంతవరకు యాపద్దు కానీ ఇట్లా రివ్యూ కానీ లేదు. బాగా సాఫీ జరుగుతాయి. ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పారు సాఫీ జరిగితే అంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు రెడీ జరగరని ఉద్దేశంగా వచ్చి మంచి చేసుకున్నారు. జనం చాలా మంది వచ్చారు సార్. నడుపులకు 500 మంది పైన వచ్చింటారు సార్. ఓన్లీ స్కూల్ కాడికి మేము పేపర్ తీసుకుంటారు, మీ ఓటు మేము వేసుకున్నాం పని ఎన్నిక పంపించారు సార్. స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళు ఎట్టేసుకుంటారు సార్ మా ఓట్లు. వాళ్ళకి ఏమవుతుంది సార్ బయట ఆ పిచ్చోడు అట్టేసుకుంటారంట. స్లిప్లో ఉంది కొట్టించుకోవడం టక ఎన్ని కాపీలు ఉంటాయి ఎవరికి తెలియదు. ఏందా అప్డేట్? మా ఊళ్ళో కానీ పోలీసులు మొత్తం వాళ్ళకే ఇచ్చారు సార్ మొత్తం అంతా. ఇది మురళీ నాయక్ చూసాడు అనుకో, డిఎస్పీ కనిపెట్టి గాలి చేస్తాడు తెలియట్లే పిచ్చోడికి. నువ్వు జాగ్రత్త గన్నంట వాళ్ళకే ఇచ్చారు సార్ మొత్తం అంతా. పొద్దున్న 6 గంటలకు ఓటైనా పోవాలని రెడీ అయినాము సార్. పోయినాం గేట్ కాడికి పోతారంటే అన్న రెడీ అయినావు కదా, అలాగే ఇంటికి వెళ్ళిపో. అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు. మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్. నీకు అయినా పోలీసు వాళ్ళు అడ్డుకున్నారంట సార్. వాట్ ఈస్ దిస్ సార్? లేదు 11 తర్వాత ఓటేచ్చు అన్నారు సార్. సర్లేని మళ్ళీ పోయినాం సార్. 11కు పోయినాం. పోతానంటే నీ ఓటు మేము కుదుకుని అంప మీరు పోండి అని దొబ్బినారు సార్. బయట పాపం వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాఠీలు చూపిస్తున్నారు. కారులో నుంచి రాళ్ళు చూపించారు సార్. పోలీసులే లాఠీలు చూపించారంట. ఏం చేయాలా సార్ అది ఓటకు మాటేటప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కడగాలి సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి అని. తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్ట్ లోనే లేదని చెప్పినారు సార్. మమ్మల్ని చచ్చిపోయి ఉంటారులే లిస్ట్ లో లేరంటే. ఉంటాయి సార్ మా అయితే అసలు మీరు లిస్ట్ లోనే లేరు, మీరు రావద్దు మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే. మాకు అసలు లిస్ట్ లోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎటు వచ్చినాయి, మాకు ఓటకు ఎట్టుంటాయి సార్. ఇప్పుడు ఇది ప్రస్తుత పరిస్థితి. మన పులివెందుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినాయి అని చెప్తూ ఉన్నారు. మరి హైకోర్టు ఏమో రీపోలింగ్కి ఆదేశించి 2 ప్రాంతాల్లో రీపోలింగ్ చేసింది. అంత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినప్పుడు మరి రీపోలింగ్కి ఎందుకు ఆదేశించారు? రీపోలింగ్కి ఆదేశించారంటేనే అదో పెద్ద ఎక్స్ మార్క్ అనే కదా, అర్థం చేసుకోవాలి. సో ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ కూటమి ప్రభుత్వం ఏం సాధించాలనుకుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కరు కూడా సొంతగా ఓట్లు వేసిన వాళ్ళు లేరు. చివరికి టీడీపీ వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీకి 678 ఓట్లు వేశారు. అంటే ఆ టీడీపీ వాళ్ళలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారా, సానుభూతి పరులు ఉన్నారా? నేను టీడీపీ జయ్యన్ లోపలికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఎలా గుద్దొచ్చారు ఇవన్నీ మాట్లాడుతూ మొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ అలా టీడీపీలో కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం నాకు నిన్నే తెలిసింది. 787 ఓట్లు గుద్దొస్తారా మాకోసం, షబాష్ అంటూ విన్నాం. సో ఇది మొత్తానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదంటానికి ఇది ఒకటే నిదర్శనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.